సింహాల గృహలో దానియేలు దేవునికి నమ్మకస్తుడిగా, పారసికుల రాజ్యములో ముఖ్యమైన నాయకుడిగా ఉండేవాడు. ఇతర అధికారులు ఆయనపై అసూయపడి రాజు ఒక్కనికే ప్రార్థించాలని నూతన శాసనము రాయించేందుకు రాజును మోసగించారు. కానీ దానియేలు ప్రతిరోజు 3 సార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ అధికారులు దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడని రాజుకు తెలియజేశారు. రాజు దానియేలును ప్రేమించిన శాసనము తప్పనిసరిగా పాటించవలసిన పరిస్థితి ఉండటంతో దానియేలును ఆకలితో ఉన్న సింహాల గృహలో వేయించాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయం తలుపు తెరిచి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడిగాడు. దానియేలు ఇలాగున సమాధానమిచ్చాడు, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నేను ఏ అపరాధము చేయనందున అవి నాకు ఏ హాని చేయలేదు. రాజు ఎంతో సంతోషించి దానియేలును విడుదల చేయించాడు, దుష్ట అధికారులను శిక్షించాడు. అంతేకాక దానియేలు దేవునినే అందరూ ఆరాధించాలని రాజ్యమందంతటా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం? దేవునిపై నమ్మకం కలిగి ఉండటం వలన ఎంతటి విపత్తు మన జీవితంలో వచ్చినా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.